మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం అండ్ రేయాంష్ కృష్ణ, కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి. చెన్నావరం అనేటువంటి ఒక ఊరిలో శరభయ్య అనే ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన చాలా అత్యాశపరుడు అన్నమాట. చుట్టుపక్కల శరభయ్య ఒక్కడే వైద్యుడు కావడంతో ఇక తప్పక అందరూ అతని దగ్గరికి చికిత్స కోసం వెళ్ళేవారు. పేద ధనిక తేడా లేకుండా వైద్యం కోసం వచ్చే వారి నుంచి ఎక్కువ మొత్తంలో ధనం వసూలు చేసేవాడు. అందరినీ పీల్చి పిప్పి చేసి లక్షాధికారి అయ్యాడన్నమాట. అద్భుతమైన భవనాన్ని కూడా నిర్మించుకున్నాడు. శరభయ్య రకరకాల మొక్కలు, ఆకులు, వేర్లు, పువ్వులు, తేనె మొదలైన వాటిని వైద్యానికి ఉపయోగించేవాడు. వాటికి పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. కానీ ఏ జబ్బుకు ఏ వైద్యం చేయాలో, వేటిని ఎంత శాతం కలిపి పసర్లు, గుళికలు, లేపనాలు తయారు చేసి ఎలా వాడాలో అద్భుతంగా తెలుసు. దీనివల్ల మందుల తయారీకి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ధనం వసూలు చేసేవాడు. ఒకసారి అంజనయ్య అనే ఒక పేదవాడు అనారోగ్యంతో శరభయ్య దగ్గరకు వచ్చాడు. ఆయన్ను పరీక్షించి వైద్యానికి చాలా ఖర్చు అవుతుందని పెద్ద మొత్తం చెప్పాడు. అయ్యా, నేను చాలా పేదవాడిని, భార్యాబిడ్డలు కలవాడిని, అమ్మా నాన్న కూడా నా మీద ఆధారపడి ఉన్నారు, అంత ధనం ఇచ్చుకోలేను, నాపై దయ చూపించండి, కాస్త తగ్గించి చెప్పండి అన్నాడు. నేను అడిగినంత ఇస్తేనే వైద్యం ప్రారంభిస్తాను, లేదంటే వెళ్ళిపోవచ్చు, మరో మాటకు తాపు లేదు అన్నాడు శరభయ్య. అంజనయ్య ఎంతగా ప్రాధేయపడినా శరభయ్య మనసు కరగలేదు, మాట మారలేదు. అంజనయ్య తన బంధువులు, మిత్రుల దగ్గర అప్పు చేసి ఆ ధనం శరభయ్యకిచ్చి వైద్యం చేయించుకున్నాడు. ఒకరోజు శరభయ్య ఇంటిలో నాగుపాము కనిపించింది. ఆయన వెంటనే కేకలు వేస్తూ భార్యా పిల్లలతో రోడ్డు మీదకు పరిగెత్తుకొచ్చాడు. ఏం చేయాలో శరభయ్యకు తోచలేదు. విషయం తెలిసి జనం గూమిగూడారు. ఇంత పెద్ద ఇంటిలో సర్పం ఎక్కడ ఉందో, లోపలికి వెళ్తే ఏ వైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని భయంతో వణికిపోతూ శరభయ్య భార్య చాలా భయపడిపోయిందన్నమాట. పాములను పట్టడం అంజనయ్యకు వెన్నతో పెట్టిన విద్య. చాలా మెలకువలు తెలిసిన నేర్పరి. ఆయన తప్ప ఈ చుట్టుపక్కల ఎవ్వరూ పాములు పట్టేవారు లేరు అన్నారా జనం. అంజనయ్య దగ్గరకు వెళ్ళి పిలుచుకొని రండి అంది శరభయ్య భార్య. అంజనయ్య తన దగ్గరికి జబ్బుపడి వచ్చినప్పుడు పేదవాడినని ఎంత ప్రాధేయపడినా దయ తలచకుండా ఆకుపసర్లకు కూడా తాను అధిక ధనం వసూలు చేసిన విషయం గుర్తుకొచ్చింది శరభయ్యకు. అది మనసులో పెట్టుకొని అంజనయ్య ఎంత ధనం అడుగుతాడో, అసలు రావడానికి ఒప్పుకుంటాడా అని ఎంతో డౌట్గా ఉన్నాడు. కానీ మరో మార్గం లేక అంజనయ్య ఇంటి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. వెంటనే అవసరమైన సామాగ్రితో బయలుదేరి వచ్చాడు అంజనయ్య. ఇంటిలోకి ప్రవేశించాడు. అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఇంత పెద్ద ఇంటిలో పాము ఎక్కడ ఉందో ఎలా వెతుకుతాడు? ఈలోగా పాము ఏ మూల నుంచైనా వచ్చి కాటు వేస్తే ఎలా? ప్రాణాలకు తెగించి పామున్న ఇంట్లోకి వెళ్ళాడు. ఏమి జరుగుతుందో ఏమో అంటూ తల ఒక మాట అనుకుంటున్నారు జనం. అక్కడున్న వారందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. దాదాపు 2 గంటల తర్వాత బయటకు వచ్చాడు అంజనయ్య. అతని చేతిలోని సంచిలో కదులుతున్నటువంటి సర్పం కనిపించింది. అమ్మా, ఈ పామును తీసుకెళ్ళి అడవిలో వదులుతాను, మీరు పిల్లలను తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి అని శరభయ్య భార్యతో చెప్పాడు అంజనయ్య. ఆమె అంజనయ్యకు నమస్కరించి వెళ్ళింది. శరభయ్య అంజనయ్య దగ్గరకు వచ్చి ఎంత ధనం అడుగుతాడోనని సందేహపడుతూ, పామును పట్టినందుకు ఎంత ధనం ఇవ్వాలో చెప్పండి అన్నాడు. అయ్యా, ధనం కోసం నేను ఈ పని చేయలేదు. ఇంటిలోకి పాము దూరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భార్యా పిల్లలతో వీధిలో పడిన మీ పరిస్థితి చూసి నాకు చేతనైన సహాయం చేశాను అంటూ మరో మాటకు తావివ్వకుండా వెళ్ళిపోయాడు అంజనయ్య. ఆనాడు తను ప్రవర్తించిన పని గుర్తుకొచ్చి సిగ్గుతో తలదించుకున్నాడు శరభయ్య. మానవత్వంతో ప్రాణాలకు తెగించి సహాయపడిన అంజనయ్య ఉన్నత వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కరించాడు శరభయ్య. ఇక అప్పటి నుంచి పేదలకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయంతో అంజనయ్యతో సహా పేదలందరికీ మేలు జరిగింది. మనము చూసి మనుషులతో మనం ప్రవర్తించాలి. ఉన్నవాడా లేనివాడా, పెట్టగలుగుతాడా లేదా, స్తోమత ఉందా లేదా, అందరినీ ఒకే రకంగా మనం ట్రీట్ చేయలేం కదా. ఎవరితో ఏ సహాయం పడుతుందో మనకేం తెలుసు. ఇంతటి చక్కటి కథను రాసిన వారు D.K. బాబు గారు.